నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు ప్రభుత్వం రెడీ అయింది. నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగునీటిని విడుదల చేయనున్నారు మంత్రులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఇన్ఫ్లో కూడా భారీగా వస్తోంది. నేపథ్యంలో ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు నీటిని విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం అయితే రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ రోజు ఉదయం 6 గంటలకు డ్యామ్ ప్రాజెక్టు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపుగా 3,27,000 క్యూసెక్లు ఇన్ఫ్లోగా నాగార్జున సాగర్ కు వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 590 అడుగులకు గాను ప్రస్తుతం 544.60 అడుగులకు చేరుకుంది. డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తున్న క్రమంలో ప్రస్తుతం ఏదైతే 540 అడుగుల మేర వచ్చినటువంటి వరద ప్రవాహంతో ప్రాజెక్టుకు ఉన్నటువంటి క్రస్ట్ గేట్లను వరద ప్రవాహం అయితే తాకింది. గతంలో ఏదైతే డెడ్ స్టోరేజ్ 503 అడుగులకు పడిపోయినటువంటి సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఈ రోజు సాగునీటికి ఎడమ కాలువ ద్వారా సాగునీటికి కూడా నీటిని విడుదల చేసేందుకు మంత్రుల బృందం నాగార్జున సాగర్ కు చేరుకోనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మంత్రులు ఈ రోజు మంత్రుల బృందం నాగార్జున సాగర్ పర్యటన నేపథ్యంలో ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే ఈ మంత్రుల పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం వస్తున్నటువంటి ఇన్ఫ్లో తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపడంతో సాగునీటికి విడుదలకు అవకాశం కల్పించడం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా నాగార్జున సాగర్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఎడమ కాలువకు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి సాగునీటికి విడుదల చేయడం. గత ఏడాది నాగార్జున సాగర్ లో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో సాగుకు సంబంధించి క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆశించినట్టుగా నీరు వరద వస్తున్న క్రమంలో సాగునీటికి విడుదలకు మంత్రులు సిద్ధం కావడంతో ఇటు ఉమ్మడి నల్గొండ, అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి భారీగా ఇన్ఫ్లో వస్తుండడం, శ్రీశైలం ప్రాజెక్టు కూడా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ కు సంబంధించినటువంటి 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జల విద్యుత్ ఉత్పాదన సంబంధించి కూడా నీటి విడుదల చేస్తున్న నేపథ్యంలో 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం సాగర్ వైపు వస్తున్న క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా వేగంగా నీటి నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి ఇటు ఈ రోజు అయితే ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కుడి గట్టుకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా, అలాగే ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుండటంతో అవుట్ఫ్లో 30,000కు పైగా కూడా నాగార్జున సాగర్ నుంచి దిగువకు విడుదల కావడం జరుగుతుంది. ఈ దిగువకు విడుదలయ్యే ప్రవాహం కూడా ఏదైతే పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో అక్కడ కూడా నీటి నిల్వ పెరుగుతుండటంతో ఈ కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి
ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండు కుండలా మారి దిగువకు వరద ప్రవాహం భారీగా వస్తున్న క్రమంలో ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ కూడా మరొక 4-5 రోజుల్లోనే సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ఇలాగే కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ టెస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ జనయ్య.